మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిస్తున్న వాక్యము హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. నీతిమంతుడు ఎవరు? ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యంలో మరి ఒక చోట రాయబడి ఉంది. కానీ ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది, నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. అబ్రహాము విశ్వాసం మూలంగా దేవుడిని హత్తుకొని నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అలాగే యేసుక్రీస్తు రక్తంలో మనం విశ్వాసం ఉంచడం ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని పత్రికల భాగంలో తెలియజేయబడుతుంది. కనుక వాక్యం ఏమని తెలియజేస్తుంది? నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకునని తెలియజేస్తుంది. మనం దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన మనకి ఊరికినే వృధాగా పోదు. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థనలు యాచనలు చేయడం వలన అది వ్యర్థమైపోదు. మనకి ఎవరైతే దేవుని యందు విశ్వాసంతో ప్రార్థనలు చేస్తారో దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అదొక్కటే కాదు, నీతిమంతులుగా చేస్తాడు. విశ్వాసం ఉంచాలి, అదే మనకి నీతిమత్వముగా మనకి ఆపాదించబడుతుంది. మనం నీతిమంతులముగా తీర్చబడతాం. అబ్రహాము విశ్వాసం ఉంచాడు. అలాగే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అనేక మంది విశ్వాసుల జాబితాను, వారి సాక్ష్యాలను రాయబడి ఉంచారు. వారందరూ దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడ్డారు. దేని చేత అంటే వారి విశ్వాసం ద్వారా, వారి క్రియల ద్వారా, వారి పనుల ద్వారా దేవుడు వారిని విశ్వాసులుగా తీర్చిదిద్దాడు, నీతిమంతులుగా కూడా తీర్చిదిద్దాడు. కనుక మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థనలు చేద్దాము. ఈ ప్రార్థనల యాచనల వలన మనము నీతిమంతులముగా తీర్చబడతాము. ఆయన యందు విశ్వాసం ఉంటేనే ప్రార్థన చేయగలుగుతాం. విశ్వాసం లేకుండా ప్రార్థన చేయలేము కదా. ఆయన యందు విశ్వాసం ఉంటేనే మనం ప్రార్థన చేస్తాము. ఈ ప్రార్థనలు మనల్ని నీతిమంతులుగా చేసి దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తాయి. దేవుడు మనలో సంతోషిస్తాడు. మనం నీతిమంతులుగా తీర్చబడడం వలన, మనం విశ్వాసులముగా జీవించడం వలన దేవుడు మనలో సంతోషించి ఆయన కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. అంత గొప్ప కార్యాలు చేస్తాడు. మనం కేవలం విశ్వాసం ఉంచాలి అంతే. నీతిమంతులు విశ్వాసం ద్వారానే జీవిస్తారు. వాళ్ళకి ఏమున్నా లేకపోయినా ఈ లోకంలో అబ్రహాము ఎన్నో కష్టాలు అనుభవించాడు, కానీ ఆయన నీతిమంతుడుగానే జీవించాడు. ఈ లోకంలో ఏది ఉన్నా, ఏ కొరత ఉన్నా, ఏ కొరత లేకపోయినా, సమృద్ధి ఉన్నా, లేమి ఉన్నా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచితే మనము నీతిమంతులముగా తీర్చబడతాం. విశ్వాసం ద్వారా దేవునిలో జీవిస్తాం. మనం నీతిమంతులముగా తీర్చబడతాము. విశ్వాసం ద్వారా దేవునిలో జీవిస్తాము. ఫలభరితమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనము విశ్వాసం ఉంచటం ద్వారా అంతకంతకు ఇంకా విశ్వాసము కలుగునట్లుగా దేవుని నీతి మన యందు బయలుపరచబడుతున్నది అని కూడా తెలియజేస్తుంది వాక్యం. మనకి దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన అంతకంతకు ఇంకా లోతైన విశ్వాసము మనలో ఉండి ఆయన నీతి బయలుపరచబడుతుంది అని వాక్యంలో తెలియజేస్తున్నప్పుడు మనము నీతిమంతులుగా అగపడతాము లోకానికి. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి జీవిస్తారో వారు నీతిమంతులుగా అగపడతారు. కనుక మనము విశ్వాసంతో ప్రార్థన చేద్దాము. ఆ విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఆ విశ్వాసం ద్వారానే మనము జీవించగలుగుతాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఈ సమయంలో మీరు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. వింటున్న బిడ్డలందరూ కూడా వారు నీతిమంతులుగా తీర్చబడడానికి విశ్వాసంలో జీవిస్తూ, నైనా విశ్వాసం ద్వారా జీవిస్తూ మీ రాజ్య వారసులుగా చేయబడినట్లు మీరు కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.